హౌ ద సపోర్టర్స్ విల్ బి బ్లెస్డ్. సేవకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎలాగ ఆశీర్వదింపబడతారు అనేది కోరేషు ఆశీర్వాదాలు గనక మనం నేర్చుకుంటే మనకు అర్థమవుతుంది. అతని పక్షమున, అతడు అంటే ఎవరు ఇక్కడ? సైరస్, కోరేష్ అన్నమాట. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిస్తున్నాడు. చూసారా, కోరేషు గురించి చెప్తున్నాడు. ఏమని? రాజుల నడికట్లు విప్పి ద్వారములను తెరిచి అతని కుడి చేతిని పట్టుకొని జనములను జయించడానికి దేవుడు ఆయనకు సహాయం చేస్తాడు. ఎందుకు చేయాలి? ఈ కోరేషు ఎవరు అసలు? ఈయనేమన్నా యూదుడా? ఈయనేమన్నా సున్నతి చేసుకున్నాయన? ఈయనేమన్నా యాకోబు సంతానమా? ఈయనేమన్నా అబ్రహాం సంతానమా? కానే కాదు. ఎవరో అన్యులు అంటారు కదండి, యూదేతరుల నుంచి వచ్చిన ఆయన. ఈయనంటే దేవుడికి ఎందుకు ఇష్టం? ఎందుకంటే ఈయన దేవుడు ఎన్నుకున్నాడు. ఈయన ద్వారా దేవుడు అద్భుతాల ఆశ్చర్యకార్యాలు జరిగించాలని నిర్ణయించుకున్నాడు యూదుల జీవితంలో. సో కాబట్టి ఈయనకి ఏం చేస్తాడంట? రాజులను పట్టుకొని వాళ్ళందరి మీద ఈయనకు విజయాన్ని ఇచ్చి ద్వారములను తెరిచి ఆయనను అభిషేకించుకొని అద్భుతాలు జరిగిస్తాడంట. అంటే సపోర్టర్స్ ని, ఎవరైతే మినిస్ట్రీకి సపోర్ట్ చేస్తారో దేవుడు వాళ్ళ ఎదుట ద్వారములను తెరిచి, ఎవరైతే మినిస్ట్రీకి సపోర్ట్ చేస్తారో వాళ్ళను అభిషేకించుకొని దేవుడు బలపరుస్తాడు. తర్వాత 2వ వచనం, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. ఏమైనా కొన్ని పరిస్థితులు ఇత్తడి తలుపుల్లాగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఇనుప గడియల్లాగా ఉంటాయి. ఇంక అయిపోయిందే, ఇక నాకు ఉద్యోగం రాదు, నాకు ఏ ఇంటర్వ్యూ రాదు, కానీ ఇత్తడి తలుపులను ఇనుప గడియలను విరగొట్టి దేవుడు మనకు అవకాశం ఇస్తాడంట. ఏమైనా ఒక్కోసారిగా నా పెళ్లి కాదు, నీకేమైంది, 30 దాటింది, 40 దాటింది, నీకేడ పెళ్ళైద్ది, నీ మొహానికి పెళ్ళైద్దా, ఇలాగ మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇత్తడి తలుపులు ఇనుప గడియలు, వాటిని విరగొట్టి దేవుడు మనకు ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. ఏమైనా కొందరికి అనారోగ్యం ఇత్తడి తలుపు ఇనుప గడియల్లాగా ఉంటుంది. ఇంకా నా ఆరోగ్యం బాగాదు, ఇంతే, నా బతికింతే, నా పరిస్థితి ఇంతే, కానీ వాటిని విరగొట్టి దేవుడు బాగు చేస్తాడు. కానీ ఎప్పుడు నువ్వు కోరేషు అయినప్పుడు. కోరేష్ అంటే ఏంటి? వెన్ యూ సపోర్ట్ ద మినిస్ట్రీ. ఎప్పుడైతే మినిస్ట్రీకి సపోర్టివ్ గా వస్తారో, సేవకు సపోర్టివ్ గా వస్తారో, వాళ్ళకు ఉద్యోగాలు రావడం, ఇంటర్వ్యూలో బ్రేక్ త్రూ అవ్వడం, అసలు నిన్ను తీసుకోము అని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళని తీసుకోవడం, పెళ్లి కాదు అన్న వాళ్ళకి పెళ్ళైపోవడం, నీ బిజినెస్ బాగుపడదు అన్న వాళ్ళకి బిజినెస్ ఎస్టాబ్లిష్ అవ్వడం, వాళ్ళు ఎప్పుడైతే కోరేషు లాగా మార్చబడతారో, నువ్వు ఒకవేళ కోరేషు అయితే, నువ్వు మినిస్ట్రీకి సేవకి సపోర్ట్ చేసే వ్యక్తి అయితే, దేవుడు ఖచ్చితంగా నీ ఎదుట ఉన్న వంకర మార్గములను సరాలము చేస్తాడంట. గుట్టలు, మెట్టలు, తట్టలు, వీటన్నిటిని కూడా సరాలము చేస్తాడంట. తర్వాత ఇనుప గడియలను, ఇత్తడి తలుపులు, వీటిని విరగ్గొట్టి దేవుడు మనకు మార్గములను సిద్ధపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డూ అ సపోర్టివ్ వర్క్. చాలా మందికి సపోర్టివ్ వర్క్ చేయడం ఇష్టం ఉండదు. డైరెక్ట్ గా స్టేజ్ మీదకి దూకేసేయాల, అంటే పాస్టర్ గారు మైక్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేసేయాల, పాస్టర్ గారు స్టేజ్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేసేయాలి. అది వాళ్ళ స్టేజ్, దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, నీకెందుకు ఇస్తారు? కానీ సపోర్టివ్ వర్క్ ఏంటి? అవునండి, మీరు చేస్తున్నారు, నేనేం చేయాలో నాకు తెలీదు, నా మట్టుకు నేను ఇది సపోర్ట్ చేస్తాను, నాకు ఇది వచ్చు, నాకు పాడడం వచ్చు, మీకు అవసరమైతే నన్ను వాడుకోవచ్చు, లేకపోతే నాకు ఊడవడం వచ్చు, మీరు వాడుకోవచ్చు, నాకు వంట చేయడం వచ్చు, మీరు నన్ను వాడుకోవచ్చు, లేకపోతే నాకు ఇలాగా కొన్ని ప్రింటింగ్ వచ్చు, మీరు నన్ను వాడుకోవచ్చు. వాట్ ఎవర్, సేవకు ఉపయోగపడే ఏ పనైనా కూడా మీరు చేయగలిగితే దేవుడు మీ ఎదుట ప్రతి మార్గాన్ని సరళము చేస్తాడు. మీ ఎదుట నిలబడిన ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను దేవుడు కూలగొడతాడు. డోంట్ డ్రీమ్ ఫర్ మైక్స్ డైరెక్ట్లీ. గ్రౌండ్ వర్క్ మీరు మొదట చేయండి. మొట్టమొదట మీరు గ్రౌండ్ వర్క్ చేయండి. గ్రౌండ్ వర్క్ లో మీ ఫెయిత్ఫుల్నెస్ మీరు చూపించుకోండి. బిహైండ్ ద సీన్ నుండి అసలు మీరు ఓపెన్ గా కనబడకుండానే దేవుని కార్యము జరగాలి అని ఆశపడండి. అప్పుడు బిఫోర్ ద సీన్ దేవుడు తీసుకురావాలా లేదా దేవుడు నిర్ణయిస్తాడు. ఏమైనా అర్థమవుతుందా? సేవ అంటే చాలా మందికి ప్రీచింగే సేవ, మినిస్ట్రీ పెట్టడమే సేవ. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మినిస్ట్రీ, చాలా సేవ ఉంది. ఒక ఊడ్చే వాళ్ళు కూడా సేవనే, తూడ్చే వాళ్ళు కూడా సేవనే, వంట చేసే వాళ్ళు కూడా సేవనే, ఎల్ఈడి పెట్టే వాళ్ళు సేవనే, మైక్ పెట్టే వాళ్ళు సేవనే, సౌండ్ సిస్టమ్ సేవనే, ఎలక్ట్రిసిటీ సేవనే. సో అక్కడ పోడియంస్ అరేంజ్ చేయడం సేవనే, చైర్స్ అరేంజ్ చేయడం సేవనే, అక్కడ మొత్తం టెంట్స్ వేయడం సేవనే, వచ్చిన వాళ్ళని ఆదరించి కూర్చోబెట్టడం సేవనే. రకరకాల సేవలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పార్ట్స్. కానీ ప్రతి ఒక్కరికి స్టేజ్ కావాలి, మైక్ కావాలి, స్టేజ్ కావాలి, మైక్ కావాలి. అదేమో దొరకదు, వీళ్ళేమో డిప్రెషన్ లోకి పోతారు. కానీ ఫస్ట్ లెర్న్ టు వర్క్ బిహైండ్ ద సీన్. కోరేష్ ఇక్కడ బిహైండ్ ద సీన్ లో వర్క్ చేస్తున్నాడు. ఆయన వెళ్ళేసి ఏమి మొదటి పునాది వేసి యెరూషలేము ఆలయానికి మొదట బలిపీఠం కట్టి ఆయనేం బలియాగం ఇవ్వట్లా. ఈస్ బిహైండ్ ద సీన్. జెరుబాబెల్ నువ్వు పోతావా, పో, నేను డబ్బులు ఇస్తాను, నువ్వు చేసుకోపో. ఎజ్రా నువ్వు పోతావా, పో, నేను డబ్బులు ఇస్తాను, పో, చేసుకోపో. ఇలా మీరు చేసుకోండి, నేను ఉన్నాను కదా, నేను మీకు చేస్తాను కదా అని సపోర్టివ్ సిస్టమ్ లాగా కోరేష్ ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి సపోర్ట్ చేసే వాళ్ళకు దేవుడు ఏమంటున్నాడు? ఇత్తడి తలుపులను పగలగొట్టి, ఇనుప గడియలను విరగొట్టి, మీ మార్గంలో మీరు పోచున్న మార్గాలు, మెట్టగా ఉన్న మార్గాలను సరాలము చేస్తా
అని మాట్లాడుతున్నాడు. వీ హ్యావ్ టు లెర్న్ టు సపోర్ట్. కొన్ని సంవత్సరాలు నేను సపోర్ట్ చేస్తానే ఉన్నాను. ఇప్పుడు ఇలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘం పెట్టిన తర్వాత కూడా, ఇక్కడికి వచ్చి ఒక సంఘం పెట్టిన తర్వాత కూడా మాకు పెద్ద మినిస్ట్రీకి ఖర్చులేం లేవు. ఇప్పుడు 2016, 17 ఆ టైంలో, 18 ఆ టైంలో మాకు పెద్ద ఖర్చులేం లేవు. తర్వాత 2014, 15 టైంలో కూడా మాకు పెద్ద ఖర్చులేం లేవు, ఏదో మామూలుగా ఉండే ఖర్చులే. సో అప్పుడు మా ఖర్చుల మట్టుకు ధనం ఉంచుకొని అన్ని ఒక దగ్గర పోగేసి ఇచ్చేసేవాళ్ళం, చర్చెస్కి ఇచ్చేసేవాళ్ళం. చాలా మందికి ఇచ్చాం, ల్యాండ్స్ అని, లేకపోతే కన్స్ట్రక్షన్. ఇప్పుడు మా డబ్బులు మాకే సరిపోతలేవు, కానీ అప్పుడు ఏం ఖర్చులు లేవు కాబట్టి అప్పుడు టీవీ ప్రోగ్రామ్స్ అని మన దగ్గర పని చేసే వాళ్ళని అట్లాగే లేవు, జీతాలు ఇచ్చేది అట్లా ఎవరు లేరు. కాబట్టి చాలా మందికి సపోర్ట్ చేసాం. అటు శ్రీలంకలో సపోర్ట్ చేసాం. ఒకసారి శ్రీలంకలో వాళ్ళు చాలా పెద్ద మినిస్ట్రీ, ఒక ఆయన చెడుతున్నారు, ఈజ్ దిస్ మినిస్ట్రీ సపోర్టింగ్ యూ అంటే వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు మాకు డబ్బులు ఇస్తే మేము ఈ దేశంలో సేవ చేస్తాం అనుకుంటున్నారు. మేము నవ్వి వాళ్ళు మాకు సపోర్ట్ చేయడం కాదు, మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పాం. అంటే ఏంటి, సో నమ్మలేరు అనమాట, వీళ్ళు సపోర్ట్ కూడా చేస్తారా అట్లాగా. అంటే అంత చిన్న స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు సేవకు ఉపయోగపడతారా అని కొందరు అనుకునే స్థితిలో మేము ఉన్నప్పుడు చాలా సపోర్ట్. చాలా మందికి ల్యాండ్స్ ఏంటి, బైబిల్ కాలేజెస్కి ఏంటి, బిల్డింగ్స్కి ఏంటి, అసలు మొత్తం ఒక పోగేసి అలాగ ఇచ్చేసాం. ఎందుకు, సపోర్ట్. అలాగ సపోర్ట్ చేస్తూ వచ్చాం. అప్పుడు కూడా మాకు మేమేం కూడబెట్టుకోలేదండి. ఫస్ట్ డబ్బులు రాగానే వెళ్ళేసి ఒక సీడీ తీసాం. తర్వాత డబ్బులన్నీ కూడా ఇవ్వడం మొదలు పెట్టాం. ఎవరెవరికి ఏమేం కావాలో మినిస్ట్రీకి ఇవ్వడం మొదలు పెట్టాం. మా బ్యాంకులు స్టార్టింగ్ నుంచి ఖాళీయే, కూడబెట్టుకున్నది ఎప్పుడూ లేదు. ఇప్పటికి ఎట్టాగు ఖాళీ, ఇప్పుడు ఎట్టాగు ఖాళీగా ఉంటుంది. ఫస్ట్ జీతం పడగానే మొత్తం ఎక్కడికక్కడ వెళ్ళిపోతాయి, లాస్ట్ కల్లా ఇక ఖాళీ అయిపోతాయి. ఒకసారి కూరగాయలకు కూడా ఉండవు, పని పడుతుంటుంది, అమ్మ కూరగాయలు ఏదో ఒకటి వండమ్మా అని చెప్పేస్తాం. అలాగుంటుంది పరిస్థితి, అలా ఉంటుంది మరి సేవ అంటే. ఈ లైట్లు ఇవన్నీ చూసి ఈ మొహం మెరిచిపోతా ఉంటుంది లైట్లకి, అబ్బా వీళ్ళకి ఎంత ఉందో అనుకుంటారు, మాతో ఉంటుంది తెలుస్తుంది. సో అలాగా సేవలో అలాగుంటది. సపోర్ట్, వీ షుడ్ సపోర్ట్ సంపూర్ణముగా, శక్తినంతా బలమునంతా, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణాత్మతో, పూర్ణ సంపదతో సమస్తము దేవునికి ఇచ్చి సపోర్ట్ చేసేటప్పుడు సపోర్ట్ చేయాలి, సేవ చేసేటప్పుడు సేవ చేయాలి. దేవుడు మాకు సేవ అయినప్పుడు సపోర్ట్ చేశాం, ఇప్పుడు సేవ ఇచ్చినప్పుడు సేవ చేస్తున్నాం. కానీ కొందరు సపోర్ట్ చేయరు. జేబులో నుంచి ఒక్క పైసా పోవద్దు, ఆ శరీరం మీద ఒక్క చెమట రావద్దు, నిన్ను ఒక్క మాట అనొద్దు, అందరూ పొగుడుతా ఉండాలి. ఆహా ఓహో అని పొగుడుతా నీకు మైకిస్తే అప్పుడు సంబరంగా ఉంటది. అలాంటి సేవ నువ్వు తల కింద కాలు మీద చేసినా రాదు, రాసి పెట్టుకో. అర్థమవుతుందా? ఫస్ట్ యూ షుడ్ సపోర్ట్. మొదట మీరు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసినప్పుడు వాట్ ఎవర్ ద వే యూ కెన్ సపోర్ట్. మీకు జీతం వస్తుందా, డబ్బులతో సపోర్ట్ చేయండి. మాకు డబ్బులు లేవండి అంటే పనితో సపోర్ట్ చేయండి. మాకు పని రాదండి అని అంటే మీకన్నా ఏదైనా టెక్నికల్ గా వస్తే సపోర్ట్ చేయండి. ఎలాగ కుదిరితే అలాగా. ఎప్పుడైతే మనం సేవ ముందుకెళ్ళడానికి సపోర్ట్ చేస్తామో అప్పుడు దేవుడు మన ఎదుట ఏం చేస్తాడంట, వంకరగా మెట్టలుగా ఉన్న స్థలాలను బాగు చేస్తాడంట, పాడైన స్థలాలను బాగు చేస్తాడు, వంకర మార్గం బాగు చేస్తాడు, మూసుకుపోయిన ద్వారాలను, ఇనుప గడియలను, ఇత్తడి తలుపులను దేవుడు పగులగొట్టి మన జీవితంలో కార్యము చేస్తాడు. వెన్ వి సపోర్ట్ ద మినిస్ట్రీ. ఎప్పుడైతే సేవను మనము సపోర్ట్ చేస్తాం. తర్వాత చూడండి ఇంకా ఎంత బాగుంటాయో వచ్చిన మినిస్ట్రీ సపోర్టర్స్ కి అన్ని. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. అర్థమవుతుందని చాలా మంది అడుగుతారు, ప్రభా అంధకార స్థలములలో ఉన్న ధన నిధులను, రహస్యమైన ధనమును నాకు ఇవ్వు ప్రభా అంటారు. ఇలా జేబులో నుంచి ఒక్క పైసా దేవుడు పెట్టరు, అది రాదలాగా. కోరేషు ఏం చేయబోతున్నాడు, కోరేషు ధన నిధిని అంతా ఖాళీ చేసి పంపేయబోతున్నాడు యూదాకి, యెరూషలేముకి పంపించి అక్కడ ఆలయం కట్టడానికి వాడుకోవడానికి ఇవ్వబోతున్నాడు. కాబట్టి అతనికి అంధకారములో ఉన్న ధన నిధులను, రహస్య స్థలములో ఉన్న ధన నిధులను ఇచ్చి కోరేషును దేవుడు ఆశీర్వదించబోతున్నాడంట. మీ యొక్క సంపద ఆశీర్వాదము పెరగాలంటే, మీ యొక్క సంపదలో మీ యొక్క ఆ యొక్క ఏమంటారు ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్ లో ఉన్న ఆశీర్వాదం పెరగాలంటే యూ షుడ్ బి ఎ గివర్. దట్ ఈస్ అ రూల్ అండి. అది గివింగ్ అనే రూల్ ఉంది, కానీ భయపెట్టి తీసుకోవడం కరెక్ట్ గా. సో గివింగ్ అనేది పాత నిబంధనలో ఉంది, నూతన నిబంధనలో ఉంది, ఎక్కడైనా ఉంది. కానీ ఆత్మలో ఎదగని వాళ్ళని నువ్వు ఇస్తవాసస్తావా అని అడగడం కరెక్ట్ కాదు. ఇంకా మెచ్యూరిటీ రాని వాళ్ళని నువ్వు ఇస్తవాసస్తావా అని కరెక్ట్ కాదు. కానీ ఆత్మలో ఎదిగిన వాళ్ళు, దేవుని రాజ్యం యొక్క సత్యములు తెలిసిన వాళ్ళు, దేవుని రాజ్యం కొరకు పనిచేయాలి అన్న ఆశ ఉన్న వాళ్ళు, ఒక మెచ్యూరిటీ, ఒక గ్రోత్ లెవెల్లోనికి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇస్తే, వాళ్ళు కూడా ఇవ్వాలనిపిస్తేనే, బలవంతం ఏమీ లేదు, వాళ్ళకు కూడా ఇవ్వాలనిపిస్తేనే ఒకవేళ ఇస్తే, దేవుని రాజ్యానికి సపోర్టివ్ గా ఉంటే, ఇది ఎస్పెషల్లీ డబ్బు విషయం మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరైనా డబ్బు విషయంలో దేవుని రాజ్యానికి సహాయం చేస్తే వాళ్ళకి ఏం చేస్తాడంట, అంధకార స్థలంలో ఉంచబడిన ధన నిధులను, రహస్య స్థలంలో మరుగైన ధనమును దేవుడు ఇస్తాడంట. సో మేము వాళ్ళకి ఇస్తున్నప్పుడు, అప్పుడు సపోర్టివ్ గా ఇస్తున్నప్పుడు చాలా మనీ వస్తూ ఉండేది. మేము అలాగా సపోర్టివ్ గా ఇస్తున్నప్పుడు, మాకు వచ్చిన సంపద అంతా కూడా మినిస్ట్రీస్ కి ఇస్తున్నప్పుడు, మాకు ఇంత ఎక్స్పెన్సివ్ వర్క్ లేనప్పుడు, అప్పుడు ఒకసారి మా హాస్పిటల్లో ఒక స్కీమ్ పెట్టారు, హాఫ్ పేమెంట్ అన్నమాట. సగం నాకు, ఒక పేషెంట్ వస్తే సగం నాకు, సగం హాస్పిటల్. ఏంటో వాళ్ళు అలాగ పెట్టారు. రహస్య స్థలంలో అంధకార నిధులన్నీ కూడా నా దగ్గరికి వచ్చేసాయి. అందరూ డాక్టర్లు 20 పేషెంట్లు చూస్తే నేను 100 పేషెంట్లు
పేషెంట్లు చూసేదాన్ని, డైలీ 100 పేషెంట్లు చూసి షాక్ అయిపోయేవాళ్ళు. 100 పేషెంట్లు చూడడం ఏంట్రా బాబు, 100 మెంబర్స్ చూడడం ఏంటి అని. 100 మెంబర్స్ చూస్తే ఎన్ని డబ్బులు వస్తాయండి, ఫుల్ గా డబ్బులు వచ్చేసాయి. అప్పుడు ఎందుకు, నేను ఉన్నదంతా కూడా వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. అంధకార స్థలములలో ఉన్న డబ్బులు, రహస్య స్థలములలో మరుగైన ధనమంతా కూడా దేవుడు నాకు ఇచ్చేసాడు. సో ఫుల్ గా ఒక 2-3 నెలలు ఫుల్ గా దున్నుకోవడం అంటారు కదా, అలాగ దున్నుకోవడం టైప్ లో దేవుడు ధనం ఇచ్చాడు. సో అది అనేక రకాలుగా మాకు ఆశీర్వాదకరంగా ఉపయోగపడింది. అంటే వీఆర్ ఆల్వేస్ గివింగ్. స్టార్టింగ్ నుంచి కూడా దేవుడు మాకు సంపాదన ఇచ్చినప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు బ్యాంకులలో నిలవబెట్టుకోలేదు, కానీ దేవుని రాజ్యానికి ఉపయోగపడేటట్లే ఇచ్చాం. మాకు ఇచ్చిన సమయం కూడా, ఒక హాలిడే వచ్చిందంటే అది దేవునికి ఇవ్వడం, వారమంతా పనిచేసి ఒక హాలిడే వచ్చిందంటే దేవుడికి ఇవ్వడం, సో సంవత్సరం అంతా పనిచేసి యాన్యువల్ లీవ్ వచ్చిందంటే దేవుడికి ఇవ్వడం. నా సిక్ లీవ్స్ దేవుడికే, యాన్యువల్ లీవ్స్ దేవుడికే, ఫ్యామిలీ లీవ్స్ దేవుడికే, అన్ని లీవ్స్ దేవుడికే. నాకు ఇచ్చిన సెలవులు దేవుడికే, నాకు ఇచ్చిన ధనము దేవుడికే, నాకు ఇచ్చిన సమయము దేవుడికే, సమస్తము కూడా దేవుడికే. అలాగా మనము ఇచ్చేవారిలాగా ఉంటే, అది సపోర్టివ్ వర్క్ కావచ్చు, నువ్వే సేవకు పిలువబడ్డా కావచ్చు, అలాగే ఇచ్చేవారిలాగా ఉంటే అంధకార స్థలములో ఉండబడిన ధననిధులు, రహస్య స్థలములో మరుగైన ధనము దేవుడు నీకు ఇస్తాడంట. తర్వాత మార్గములన్నీ సరళము చేస్తాడు, ఇనుప గడియలు ఇత్తడి తలుపులు ఆయన పగలగొడతాడు. వీ షుడ్ సపోర్ట్ ద మినిస్ట్రీ, వీ షుడ్ వర్క్ ఫర్ ద మినిస్ట్రీ. దేవుని సేవకి ఉపయోగపడే వారిలాగా మన ధనము, మన బలము, మన శక్తి, మన జ్ఞానము ఉంటే దేవుడు అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తాడు. తర్వాత నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని, నీవు నన్ను ఎరగనప్పటికీ నీకు బిరుదులు ఇచ్చితిని. కోరేష్తో అంటున్నాడు, నేను ఎందుకు ఏర్పరచుకున్నానంటే ఆ సేవ కొరకే. ఏ సేవ? యెరూషలేములో గుడి కట్టాల, ఆ సేవ. అక్కడంతా కూడా పాడైన స్థలాలన్నీ బాగు చేయాలి, దేవుని సేవ జరగాల, ఆ సేవకు నేను నిన్ను పిలుచుకున్నాను. యాకోబు నిమిత్తం అంటే యూదా ఇశ్రాయేల్లో జరిగే ఆరాధన జరగడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని కోరేష్తో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప దేవుడు లేడు. హీఈస్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ టు కోరేష్. సైరస్ కి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు, నేను దేవుడు. ఎంత బ్యూటిఫుల్ అండి. దేవుడు సైరస్ నన్ను ఏర్పాటు చేసుకొని, నేను ఎవరో తెలుసా, నేనే దేవుడిని, నేనే సృష్టికర్తని, నేనే నిన్ను ఎన్నుకున్నానని. హౌ హంబుల్ ద గాడ్ ఇస్. ఎంత హంబుల్ దేవుడు అంటే, కోరేష్ని ఏర్పాటు చేసుకొని కోరేష్కి ఆయన గురించి ఆయన ప్రకటించుకుంటున్నాడంట. తర్వాత 6వ వచనం, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నువ్వు నన్ను ఎరగకుండినప్పటికీ. అంటే చాలా మంది అంటారు, దేవుడికి ఉపయోగపడాలి అనుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ లో ఫాదర్, మదర్, వీళ్ళు పాస్టర్స్ అయి ఉండాలా, మనకు ఎవరన్నా ఒక సేవకుల గైడెన్స్ ఉండాలి. ఇవన్నీ కూడా కరెక్టే, తప్పు కాదు. కానీ ఎన్ని లేకున్నా కూడా దేవుడు వాడుకుంటాడు. ఏమి కోరేష్కి అత్తాపత్తా లేదు. అబ్రహాము సంతానం కాదు, యాకోబు సంతానం కాదు, యెరూషలేము సంతానం కాదు, అసలు ఆయన ఏమి కాదు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయనని అత్తాపత్తా అంటారు కదండి. ఆయనని ఎన్నుకొని నువ్వు నన్ను ఎరగకుండినప్పటికీ నేను నిన్ను ఏర్పాటు చేసుకుని నిన్ను వాడుకుంటానని దేవుడే రోష్యము కలిగి కోరేష్ను వాడుకుంటున్నాడు. కోరేష్ను వాడుకున్న దేవుడు నిన్ను నన్ను వాడుకోలేడా? ఆమేన్, హల్లెలూయా. నీ పక్షాన నా పక్షాన దేవుడు ఉండలేడా? కానీ వి షుడ్ హ్యావ్ దట్ కింగ్డమ్ మైండ్ సెట్. రాజ్య స్వార్థ యొక్క మైండ్ సెట్ మనకు ఉండాలి. దేవుని సేవకు నా ధనం ఉపయోగపడాలా, నా బలం ఉపయోగపడాలా, నా జ్ఞానం ఉపయోగపడాలా, నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా దేవుని సేవకు ఉపయోగపడాలా, నా తల నుంచి అరికాలు వరకు ప్రతి ఒక్క అణువును దేవుని సేవకు ఉపయోగపడాలా. దేవుడు నన్ను పిలుచుకున్నా సరే, లేకపోతే పిలుచుకున్న వారికి సహాయం చేయడంలో అయినా సరే, ఎలాగైనా నేను దేవుడి కొరకు వాడబడాలి అంటే దేవుడు మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. చూడండి, కోరేష్కి ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు. ధనము, ఘనత అన్ని ఆయనకి ఇస్తున్నాడు. అంటే ఆయన పక్షాన దేవుడే యుద్ధము చేసి నిలబెడతాడు. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూర్చబడి మేలుకే జరుగును. ఇప్పటి కాలపు శ్రమలు రాబో మహిమ ఎదుట ఎనదగినవి కాదు. ఇప్పుడు నీకేం అర్థం కాకపోయినా వచ్చే రోజులు నీకు ఆశీర్వాదకరంగానే ఉంటాయి. రానున్న రోజులు మంచివి. ఇప్పుడు నీ స్థితి కొంచెముగా ఉన్నా రానున్న రోజుల్లో నీ స్థితి మహిమపరచబడుతుంది. దేవుడు మనల్ని ఘనపరచాలనుకుంటున్నాడు. దేవుడు ఇవన్నీ మన జీవితంలో చేద్దాం అనుకుంటున్నాడు. మెట్టగా ఉన్న స్థలములను సరళము చేయాలనుకుంటున్నాడు. ఇనుప గడియలను, ఇత్తడి తలుపులను విరగ్గొట్టి మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అంధకార స్థలంలో ఉంచబడిన ధననిధులను, రహస్య స్థలంలో మరుగైన ధనమును దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ సైరస్, మనము సైరస్ లాగా ఉన్నామా? కోరేష్ లాగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? ధననిధిలో నుంచి దేవునికి ఇవ్వడానికి, మన శ్రమలో నుంచి దేవుడికి ఇవ్వడానికి, మన కష్టమును దేవుడు ఇవ్వడానికి, మన బలమును దేవుని ఇవ్వడానికి, మన యొక్క టాలెంట్స్ ని దేవునికి ఇవ్వడానికి, మన దగ్గర ఉన్న సమస్తాన్ని తల నుంచి అరికాలు వరకు ప్రతి ఒక్క అణువణువు దేవుని కొరకు ఉపయోగపడాలి అని మనం ఇష్టపడుతున్నాం. నిరంతరము స్వార్థము, నిరంతరము దేవుడికి టైం ఇస్తే నాకేం మిగులుద్ది, దేవుడికి డబ్బు ఇస్తే నాకేం మిగులుద్ది, నా ఆస్తిని దేవుడికి ఇస్తే నాకేం మిగులుద్ది, నా పిల్లల్ని దేవుడికి ఇస్తే నాకెవరు సేవ చేస్తారు. హన్నా సమూయేలుని ఇచ్చినప్పుడు వీడిని ఇచ్చేస్తే నాకేం మిగులుద్ది అనుకోలే. సమూయేలుని ఇచ్చేసినప్పుడు మరలా ఆమె గర్భాన్ని దేవుడు నింపాడంట. కనని గర్భము పిల్లల చేత నింపబడింది. అవునా? సో మన పిల్లలు దేవుడి సేవకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? మన దగ్గర ఉన్న వస్తువులను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాగా? మనకున్న టైం ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? ఉన్న టాలెంట్ ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? సో వీఆర్ ఆల్వేస్ నాకు 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 అంటే ఆ ఉన్నదే ఇట్ ఈస్ ఫర్ మీ, ఇట్ ఈస్ ఫర్ మీ, ఇట్ ఈస్ ఫర్ మీ, ఇది మొత్తం నా అవసరాల కొరకే అని మనం అనుకున్నప్పుడు అంధకార స్థలాల్లో ఉన్న ధనమంతా మూతవేయబడుతుంది, రహస్య స్థలాల్లో ఉన్న ధనమంతా మూతవేయబడుతుంది. నీకు ఏ
ఏదుందో దానితోనే బతుకు అంటాడు దేవుడు. కానీ మనం తీసి ఇస్తున్నప్పుడు, మన శక్తిని దేవుడికి ఇస్తున్నప్పుడు ముసలితనములో కూడా చిగురిస్తారంట దేవుడు రాజ్యం కొరకు ముందుకెళ్తున్న వాళ్ళు. కీర్తనలు 92లో ఉంటుంది. ముసలితనంలో కూడా చిగురిస్తారంట వాళ్ళు. ఎందుకు? దేవుడి రాజ్యం కొరకు పరిగెడుతున్నారు కాబట్టి వాళ్ళ శక్తి డబుల్ అయిపోతుంది. ధనం ఇచ్చే వాళ్ళకి అంధకార స్థలాల్లో ఉన్న డబ్బంతా కూడా వాళ్ళకి వస్తుందంట. దేవుడి కొరకు పని చేయాలని పరిగెడుతున్న వాళ్ళకి ఆ యొక్క వంకర మార్గాలన్నీ కూడా సరిచేయబడి మూసివేయబడిన ప్రతి ద్వారము తెరవబడుతుందంట. దేవుని యొక్క రాజ్యానికి సపోర్ట్ చేసే రాజులైతే అనేక మంది రాజుల నడికట్లు విప్పబడి అనేక జనముల మీద దేవుడు ఆ రాజుకు అధికారాన్ని ఇస్తాడంట. మీరు రాజు అన్న పొజిషన్ లో ఉన్నారా? దేవుని రాజ్యానికి ఉపయోగకరంగా. ప్రభుత్వము అనే పొజిషన్ లో ఉన్నారా? దేవుని రాజ్యానికి ఉపయోగకరంగా. ఉద్యోగం అన్న పొజిషన్ లో ఉన్నారా? దేవుని రాజ్యానికి ఉపయోగకరంగా. టాలెంట్ అన్న పొజిషన్ లో ఉన్నారా? దేవుని రాజ్యానికి ఉపయోగకరంగా. ధనము అన్న పొజిషన్ లో ఉన్నారా? దేవుని రాజ్యానికి ఉపయోగకరంగా. మీ దగ్గర ఏది ఉంటే అది దేవుని రాజ్యానికి ఉపయోగకరంగా మనం మార్చబడితే ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క వంకర మార్గములను సరళం చేసి ఇనుప గడియలను ఇత్తడి తలుపులను విరగొట్టి రహస్య స్థలములలో ఉన్న ధనమును అంధకార స్థలములలో ఉన్న ధనాగారములను మనల్ని తీసుకొచ్చి ఆశీర్వదించి లేవనెత్తి బలపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి లెట్ us be సైరస్. నేను కోరేషు లాగా దేవుని సేవకు సహకారంగా ఉంటాను అని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. yes, thank you మాస్టర్, thank you లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం, వందనాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవా. ఈ రోజు మీరు మాతో మాట్లాడారు నాయనా. అవును నాయనా, నువ్వే ఆకాశం మహాకాశంలోను సృష్టించిన దేవుడు, నువ్వు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు. అన్యులలో నుంచి కూడా నువ్వు రాజులను ఎన్నుకునే దేవుడవు. కోరేషును ఏర్పరచుకున్నావు. అతనికి నువ్వు తెలియకపోయినప్పటికీ నువ్వు అతన్ని ఏర్పరచుకొని నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు అని బయలుపరుచుకొని, అవును తండ్రి, నీ సేవ యెరూషలేములో జరగడానికి అతన్ని వాడుకొని అనేక ఆశీర్వాదాలు అతని మీద కుమ్మరించావు ప్రభా. మరి అదే రకంగా మమ్మల్ని కూడా, మాకున్న సమస్తము కూడా నువ్వు కూడా దేవునికి ఇచ్చి ఆయన సేవకిచ్చి మేము నీ ఆశీర్వాదాలకు పాత్రులుగా అవ్వున్నట్లు కోరేషు ఆశీర్వాదాలన్నీ కూడా మా మీదికి వచ్చులాగున నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.